సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పద్మావతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలోనూ ఉండే కామన్ పాయింట్ వచ్చేసి స్ట్రెస్. ఈ మధ్య ప్రతి ఒక్కరికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా చదువుకునే పిల్లల కాడి నుంచి ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరిలోనూ ఉండే కామన్ పాయింట్ స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే లైక్ హెడేక్స్, లైక్ ఇప్పుడు చాలామందిలో ఎక్కువగా బయటపడుతుంది వచ్చేసి మైగ్రేన్ చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన డాక్టర్ వచ్చేసి న్యూరాలజిస్ట్ డాక్టర్ గారి దగ్గర ఉన్నాం. సో ఆయన పేరు వచ్చేసి డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్ గారు. సో కిమ్స్ హాస్పిటల్ సన్షైన్ బేగంపేట్. సో ఈరోజు సార్తో కొంచెం మాట్లాడి దీనికి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, సో ఇలాంటివన్నీ తెలుసుకుందాం. సో హాయ్ సార్. నమస్కారం పద్మ గారు, నమస్తే. నేను డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్స్. ఐఎమ్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్స్ కిమ్స్ సన్షైన్ బేగంపేట్కి. పద్మ గారు డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రేజ్ చేశారు ప్రశ్నకి. నా స్ట్రెస్ దానివల్ల డెఫినెట్లీ ఈరోజు నేను సిటీలో ఇంకా ఊర్లో ఇంకా చాలా స్ట్రెస్ మొత్తం పర్సన్స్కి ఇంక్రీజ్ అయింది, మొత్తం మందికి ఇంక్రీజ్ అయింది. ఎట్లా అలా ఊర్లో ఇంకా వ్యవసాయం నుంచి పేషెంట్కి స్ట్రెస్ ఎక్కువ వస్తుంది. అంటే సిటీలో డెఫినెట్లీ చాలా మార్నింగ్ నుంచి ట్రావెల్ చేయాలి అని వర్క్ ప్రెషర్స్ ఉన్నాయి. దానివల్ల స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ స్ట్రెస్ దానివల్ల మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి. తలనొప్పి చాలా కామన్. మైగ్రేన్ సిమ్టమ్స్ చాలా కామన్స్ ఉన్నాయి పేషెంట్స్కి. నేను ఆల్మోస్ట్ డైలీ 4-5 పేషెంట్స్ చూస్తా తలనొప్పికి మోస్ట్ కామన్ ఈజ్ ద మైగ్రేన్. అండ్ సెకండ్ టైప్కి ఉన్నాయి, దీని చెప్తా టెన్షన్ టైప్ హెడేక్. టెన్షన్ అంటే స్ట్రెస్, దానివల్ల ఈ తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి కోసం డెఫినెట్లీ మెడికేషన్స్ ఉన్నాయి, మందు ఉన్నాయి అలా మైగ్రేన్ కోసం. బట్ దానిపైన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. జీవన శైలికి యొక్క రొటీన్ మెయింటైన్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. అని స్ట్రెస్ దానివల్ల ఈ మైగ్రేన్ పేషెంట్కి అని తలనొప్పికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏం చేయాలి, టైంకి వేళ్ళు భోజనం తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. భోజనం దానిపైన బయట భోజనం ప్రాసెస్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ప్రాసెస్ ఫుడ్ నుంచి ఇలా ఎంఎస్జీ కాంపోనెంట్స్ ఉన్నాయి ప్రాసెస్ ఫుడ్లో, దాట్ ఇస్ ఇంక్రీజ్ ద హెడేక్. తర్వాత సెకండ్ కాంపోనెంట్స్ క్యాఫీన్ ఉన్నాయి, ఈవెన్ చాక్లెట్ దానిపైన, కాఫీ నుంచి టీ కాఫీ ఎక్కువ కొద్దిగా తాగ పర్వాలేదు, ఎక్కువ తాగితే మళ్ళీ క్యాఫీన్ నుంచి ఇంకా డార్క్ చాక్లెట్ నుంచి ఇంకా తలనొప్పి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్లీ స్మోకింగ్, ఆల్కహాల్, దానివల్ల మందు నుంచి ఇంకా తలనొప్పి ఎక్కువ అనిపిస్తాయి. సెకండ్ నుంచి ఏమున్నాయి, చాలా ఎక్కువ స్పైసీ కారం ఉన్నాయి, పచ్చడి ఉన్నాయి, ఎక్కువగా స్పైసీ ఫుడ్ నుంచి తలనొప్పి మళ్ళీ మైగ్రేన్కి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. థర్డ్, డైలీ కొద్దిగా ఎక్సర్సైజ్, వ్యాయామం, యోగా ఇంకా డెఫినెట్లీ ఇన్క్లూడ్ చేయాలి లైఫ్కి. మార్నింగ్కి 10 minutes మెడిటేషన్స్, యోగా చేయాలి, కొద్దిగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, కొద్దిగా జాగింగ్, అట్లా ఇంకా చాలా ఇంపార్టెన్స్ లైఫ్ స్టైల్కి. ఫుడ్ దానివల్ల కొద్దిగా యోగా, ఎక్సర్సైజ్ అండ్ నిద్ర. నా డేస్ ఏమైంది, మొత్తం స్క్రీన్ లైఫ్ అయింది. ఆఫీస్లో ల్యాప్టాప్ ఉన్నాయి, కంప్యూటర్ ఉన్నాయి, ఐప్యాడ్ ఉన్నాయి, ఇంటికి మొబైల్స్ ఉన్నాయి, ఇంకా యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, మొత్తం మొబైల్ చూస్తుంది. స్క్రీన్ టైమ్గా కంట్రోల్ చేయాలి. బెడ్రూమ్లో నో స్క్రీన్ బెడ్రూమ్స్. నో స్క్రీన్ అంటే ఈవెన్ మొబైల్స్ ఇంకా లేవు. మొబైల్ జస్ట్ ఫోన్ కోసం, మెసేజ్ కోసం యూజ్ చేయాలి, ఇంకా యూట్యూబ్ కోసం లేవు. స్క్రీన్ నుంచి మళ్ళీ ఇలా బ్లూ రే నుంచి మళ్ళీ మైగ్రేన్ సిమ్టమ్, టెన్షన్, హెడేక్ ఎక్కువ వస్తుంది. తలనొప్పి కోసం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హ్యావ్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, జీవన శైలి చేంజ్ చేయాలి. భోజనంకి, ఎక్సర్సైజ్కి, స్క్రీన్ కంట్రోల్స్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో దీనికి మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు మైగ్రేన్ అంటే దాన్ని ఎలా గుర్తించాలి, దానికి ఏమైనా సింటమ్స్ ఉంటాయా? మైగ్రేన్కి మెయిన్ సిమ్టమ్ తలనొప్పి. దాంట్లో ఏమొస్తుంది, ఒక్క సైడ్కి తలనొప్పి వస్తుంది, ఒక్క పైకి, కుడి సైడ్కి, ఎడం పైకి అట్లా నొప్పి వస్తుంది. దానిపైన వాంతిలెస్ సిమ్టమ్స్ వస్తుంది, తల తిరుగుడు అట్లా సిమ్టమ్స్ వస్తుంది. అప్పుడప్పుడు ఇలా మైగ్రేన్ పేషెంట్స్ చాలా సెన్సిటివ్ వస్తుంది, లైట్ నుంచి సౌండ్ చాలా సెన్సిటివ్ వస్తుంది. ఎక్కువ లైట్స్ ఉన్నాయి, దే విల్ నాట్ ఏబుల్ టాలరేట్. తర్వాత ఎక్కువ సౌండ్స్ ఉన్నాయి, బయట బండి సౌండ్స్ ఉన్నాయి, ఇలా చాలా తలనొప్పి ఎట్లా వస్తుంది. అప్పుడప్పుడు స్మెల్ నుంచి ఇంకా వస్తుంది. అని ఫీమేల్స్కి ఇలా మైగ్రేన్ కోసం ఫీమేల్స్కి ఇలా చాలా కామన్, లేడీస్కి చాలా కామన్. అండ్ పీరియడ్స్ టైంకి ఇంకా తలనొప్పి ఎప్పుడప్పుడు ఎక్కువ వస్తుంది. సపోజ్ ఫీమేల్స్కి అలా మెన్స్ట్రల్ సైకిల్స్ పీరియడ్స్ సరిగా లేవు, కొద్దిగా ఇర్రెగ్యులర్ వస్తుంది, దానికోసం ప్రిస్క్రైబ్ వస్తుంది తలనొప్పి. ఇంకా సరిగా భోజనం తీసుకునేది, చాలా లేట్ టిఫిన్ తింటా, చాలా లేట్ లంచ్ తింటారా, తర్వాత నైట్ షిఫ్ట్ ఉన్నాయి,
లేట్ నైట్ పడుకున్నానే దానికోసం ఇలా ప్రిస్క్రైబ్ వస్తాయి ఫ్యాక్టర్స్. ఈ సిమ్టమ్స్ చాలా కామన్. తలనొప్పి, వాంతులా ఉన్నాయి, తలతిరగడం ఇలా చాలా కామన్ సిమ్టమ్స్. నా ఫోటోఫోబియా, ఫోనోఫోబియా, ఓస్మోఫోబియా. నా ఫోటో అంటే లైట్ నుంచి సెన్సిటివ్ ఉన్నాయి, సౌండ్ నుంచి సెన్సిటివ్ ఉన్నాయి, స్మెల్ సెన్సిటివ్ ఉన్నాయి. ఇలా మెయిన్ సిమ్టమ్స్ నా మైగ్రేన్ టెస్ట్ హెడేక్. సో ఈ మధ్య కాలంలో మైగ్రేన్ అనేది చాలా ఎక్కువ అవడం వల్ల ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు పీపుల్స్ వచ్చేసి. సో ఆ ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయొచ్చు అంటారు, యూజ్ చేయకూడదా? చూడండి, ఆ పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయి, డెఫినెట్లీ ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ కావాలి. బట్ పేషెంట్స్గా లైఫ్ స్టైల్ మాడిఫై చేస్తాను. నేను చెప్పారు ఇక్కడ ముందు, లైఫ్ స్టైల్ మాడిఫై చేస్తే పేషెంట్స్కి మెడిసిన్స్కి రిక్వైర్మెంట్ తక్కువ వస్తుంది. బట్ సపోజ్ ఒక మందికి ఒక వారానికి ఒక 2 సార్లు తలనొప్పి వస్తుంది, డెఫినెట్లీ దే నీడ్ ప్రొఫిలాక్టిక్ మెడికేషన్. ప్రొఫిలాక్టిక్ అంటే ప్రివెంటివ్ మెడిసిన్స్ కావాలి. సో దట్ ఫ్రీక్వెన్సీ సివియరిటీ తగ్గ ఛాన్స్ ఉన్నాయి. 1 month 2 monthsకి కోర్స్ ఉన్న మెడికేషన్స్కి. అండ్ ఇప్పుడు నా మోడర్న్ సైన్స్లో బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ చాలా మెడిసిన్ ఉన్నాయి. మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ లేవు. ఇంకా 1 month 2 months 3 months మెడిసిన్ తీసుకోవాలి, చాలా ఈజీగా వస్తుంది. నౌ డేస్ రీసెంట్లీ ఒక ఇన్స్ట్రుమెంట్ లాంచ్ చేశారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మైగ్రేన్. ఈ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఏమొస్తుందా, ఈ ఇన్స్ట్రుమెంట్ ఇలా చేయిలో పెట్టాలి. ఈ చేయిలో పెట్టాలి కొద్దిగా మైల్డ్గా కరెంట్ ఇన్స్ట్రుమెంట్ చేస్తారు. ఈ పేషెంట్ సపోజ్ కొద్దిగా పేషెంట్కి నాకు మందు వద్దు, మెడిసిన్ వద్దు, నాకు మెడిసిన్ నుంచి సైడ్ ఎఫెక్ట్ ఛాన్స్, కిడ్నీ ప్రాబ్లం అట్లా ఛాన్స్ ఉన్నాయి. ఏం చేస్తా కొద్దిగా ఈ మషిన్స్ పెట్టిన తర్వాత కొద్దిగా చిన్న ఎలక్ట్రిక్ కరెంట్స్ పాస్ అవుతుంది. ఇక్కడ నుంచి మైగ్రేన్ ఆటోమేటిక్ కంట్రోల్ వస్తుంది, తలనొప్పి కంట్రోల్ వస్తుంది. ఇంకా జస్ట్ న్యూలీ లాంచ్ అయింది. ఇలా ఆల్రెడీ యూఎస్లో యూరోప్లో చాలా కాలం నుంచి ఉన్నాయి. బట్ ఇండియాలో జస్ట్ ఒక 1 month 2 months బ్యాక్ లాంచ్ అయింది. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల దీనికి క్యూర్ అనేది వస్తుందంటారా? ఎస్, క్యూర్ డెఫినెట్లీ వస్తుంది మైగ్రేన్కి. నాకు ఇంకా మైగ్రేన్ ఉన్నాయి, చాలా డాక్టర్స్కి మైగ్రేన్స్ ఉన్నాయి, అండ్ ప్రొఫెషనల్స్కి మైగ్రేన్స్ ఉన్నాయి. మొత్తంకి లైఫ్ స్టైల్ మాడిఫై చేయాలైతే మళ్ళీ రిపీట్ అవ్వలేదు. లైఫ్ స్టైల్ మాడిఫై లేదు, వెంటనే ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్స్ ఉన్నాయైతే డెఫినెట్లీ మైగ్రేన్ క్యూర్ ఛాన్స్ తక్కువ ఉంది. మైగ్రేన్ లైఫ్ స్టైల్ మాడిఫై, లైఫ్ స్టైల్ జీవనశైలి కరెక్ట్గా ఉన్నాయా, ప్రాపర్గా ఉన్నాయంటే మెడిసిన్గా అవసరం లేవు. సో ఈ మధ్య కాలంలో చాలామంది పీపుల్స్ సరిగ్గా సమస్యకు తగ్గ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా సో మెడికల్ షాప్స్కి వెళ్ళి ఓన్గా ట్యాబ్లెట్స్ అనేవి రిఫర్ చేసుకొని తెచ్చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? చూడండి, అప్పుడప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఓటీసీ మెడిసిన్, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్. ఇలా తలనొప్పి కోసం దగ్గర డోలో ఉన్నాయి, నెక్స్ట్డోమ్ ఉన్నాయి, క్రాసిన్స్, కామిఫ్లామ్ యూజ్ చేయాలి, పర్వాలేదు. బట్ నాట్ మోర్ దెన్ దాట్. ఇంకా చాలా ఎక్కువగా ఫ్రీక్వెన్సీ ఉన్న వారానికి 2-3 సార్లు తలనొప్పి వస్తుందా, మంత్కి 4-5 సార్లు ఉన్నదా, డెఫినెట్లీ ప్రాపర్గా న్యూరాలజిస్ట్ కన్సల్ట్ చేసి మెడిసిన్ తీసుకోవాలి. ఇంకా ఈ మెడిసిన్ నుంచి మళ్ళీ ఒక ఐడియా ఉంది, ఎక్కువ పెయిన్ కిల్లర్ నుంచి కిడ్నీ ఎఫెక్ట్ ఛాన్స్ ఉన్నాయి. ఇంకా వేరే సైడ్ ఒక్కొక్క పేషెంట్ ఏమిస్తాకి మెడిసిన్ నుంచి తలనొప్పి మెడిసిన్ యూజ్ చేసేసి మెడిసిన్కి అడిక్ట్ వస్తుందా, దట్ ఈస్ కాల్డ్ మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్, MOH. ఏమొస్తాకి మెడిసిన్ యూజ్ చేసి ఇలా మెడిసిన్ యూజ్ చేయాలి కంపల్సరీ, అట్లా కాఫీ తీసుకోవాలి మంచి కంపల్సరీ అయినా తలనొప్పి తగ్గుతుంది. ఈ పేషెంట్కి అడిక్ట్ వస్తుంది పెయిన్ కిల్లర్ నుంచి. సచ్ పేషెంట్స్ నీడ్ టు కన్సల్ట్ న్యూరాలజిస్ట్కి, సో దాట్కి నా మంచిగా మెడిసిన్ చేసి వీ కెన్ కంప్లీట్ క్యూర్ పాసిబిలిటీ ఉన్నాయి డెఫినెట్లీ. సో ఒకవేళ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా తీసుకుంటే దీన్ని అంటే ఎలా మనం క్యూర్ చేసుకోవచ్చు, ఎంతలో క్యూర్ చేసుకోవచ్చు అంటే ఇలా ఇయర్స్ అని ఉంటుందా లేకుంటే మంత్స్ దీని ప్రాసెస్? ఈవెన్ మంత్స్లో క్యూర్, మ్యాక్సిమం 3 monthsకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, 3 monthsకి క్యూర్ ఛాన్స్ ఉన్నాయి. నేను చెప్పాను నాకు మళ్ళీ సరిగ్గా లైఫ్ స్టైల్స్ ఉన్నాయి, జీవనశైలి ఉన్నాయంటే ఈవెన్ 1 monthకి క్యూర్ చూసాను నేను పేషెంట్స్కి. అట్లకి నాకు మెడిసిన్స్కి 1 year 2 yearsకి అవసరం లేవు. మ్యాక్సిమం 3 months 6 monthsకి మెడిసిన్ నుంచి చాలా క్రానిక్ ఉన్నాయి, చాలా కాలం నుంచి మ్యాక్సిమం 3 months 6 monthsకి మెడికేషన్ నుంచి క్యూర్ ఛాన్స్ ఉన్నాయి పేషెంట్స్కి. నమస్కారం ఫ్రెండ్స్, నేను డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్, ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అండ్ కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్. నేను ఆల్రెడీ 13 years నుంచి ప్రాక్టీస్ చేస్తే, 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తే నేను మోస్ట్లీ మైగ్రేన్ పేషెంట్స్, పక్షపాతం పేషెంట్స్, మూర్ఛ, ఎపిలెప్సీ పేషెంట్, పార్కిన్సన్స్, మతిమ, డిమెన్షియా, తర్వాత బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఎనీ ప్రకారకి పెయిన్ పేషెంట్స్, స్పైన్ పెయిన్కి నేను చూస్తాను. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మీరు కన్సల్ట్ చేయాలి.